హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ అమావాస్య ఎనర్జీస్ కాబట్టి, ఈరోజు అమావాస్య కాబట్టి, ఈ అమావాస్య టైంలో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, ఇది వచ్చేసి మ్యారీడ్ వాళ్ళు కానీ, అన్‌మ్యారీడ్ వాళ్ళు కానీ, సో వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వలేదు అంటే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. చూసుకోండి ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది, ఏ పాయింట్స్ రెజొనేట్ అవుతుంది చూసి తీసుకోండి. ఓకే. మేబీ ఈ పర్సన్ మీ హస్బెండ్ అయినా, మీ వైఫ్ అయినా, లేకపోతే మీ ఫ్రెండ్ అయినా, మీ లవర్ అయినా అందరికీ ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. సో, మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ వీడియో చూసారు, మీ ముందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఏదో ఒక మెసేజ్ మీకు తప్పకుండా కావాలి కాబట్టి మీ వరకు ఇది రీచ్ అయింది అనుకోండి. ఓకే. అండ్ కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు కార్డ్స్ని చూస్తూ మీ పార్ట్నర్ని గుర్తు చేసుకోండి. ఎవరైనా కావచ్చు, ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు, మీ పార్ట్నర్ని గుర్తు చేసుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది తలుచుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో, మీ పార్ట్నర్ నేమ్ తెలుసుకోండి అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు జాబ్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, లైఫ్ గురించి కావచ్చు, మీ మ్యారేజ్ గురించి కావచ్చు, సమ్ అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీకు మీ పార్ట్నర్కి మధ్య, అది దాని గురించి తెలుసుకోవాలన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, జెన్యూన్ లవ్ ఉందా లేదా, ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, మీతో మాట్లాడతారా, సో ఇట్లా మీకు పర్సనల్గా మీ డౌట్స్ ఉన్నాయి, దానికి తగ్గ సొల్యూషన్ కావాలి, ఏమైనా రెమెడీస్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో, ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. కార్డ్స్ చూస్తూ పర్సన్ని గుర్తు చేసుకోండి. అమావాస్యకి, పౌర్ణమికి ఎనర్జీ చేంజ్, మేజర్ చేంజ్ అనేది జరుగుతుంది. మేజర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో, డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్ అట్లీస్ట్ 3 టైమ్స్ చేయండి. యూనివర్స్కి, ఏంజల్స్కి ప్రే చేస్తూ ఉండండి. మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో మీకు తెలియాలి, మీకు తెలియజేయమని యూనివర్స్కి, ఏంజల్స్కి కోరుకోండి. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ రావాలి అని కోరుకోండి. అండ్ ఈ అమావాస్య టైంలో మీరు ఏదైనా చాంటింగ్ చేయొచ్చు, సాల్ట్ వాటర్ బాత్ చేయొచ్చు నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి.
మీకు బాగుంటుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, థాట్స్ ఏంటి, వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అండ్ రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. మూన్ ఎనర్జీస్ చూడండి. అమావాస్య రోజు మూన్ ఎనర్జీ స్టార్టింగ్ వచ్చింది అంటే మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సో మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చినందుకు కానీ మీ ఇద్దరు సో సమ్హావ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుందండి. మేబీ అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే నిజంగానే మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎవరో మీ ఇద్దరు కలిసి ఉండడం, హ్యాపీగా ఉండడం ఇష్టం లేక అన్‌వాంటెడ్‌లీ మీ ఇద్దరిని సెపరేట్ చేసిన ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ మీకోసం చాలా ఏడుస్తున్నారు అండ్ సఫర్ అవుతున్నారు. సఫరింగ్ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా ఎమోషనల్ అవుతున్నారు. డే అండ్ నైట్ మీకోసం ఏడుస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. తన గురించి మీకేదో నెగెటివ్‌గా చెప్పారు. సో సమ్‌హౌ మీకేదో నెగెటివ్‌గా ఎవరో చెప్పారు. మేబీ మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. దానివల్ల మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చినందుకు కానీ, మీ ఇద్దరు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో వచ్చినందుకు కానీ, లేకపోతే మీ ఇద్దరు ప్రెజెంట్ దూరం అయిపోవడం కానీ, బ్లాక్ సిచ్యువేషన్‌లో కానీ, అవాయిడ్ సిచ్యువేషన్‌లో కానీ ఉంటే గనక ఈ పర్సన్ మీకోసం చాలా ఏడుస్తున్నారు. ఈ అమావాస్య ఎనర్జీలో స్టార్టింగ్ కార్డే మూన్ ఎనర్జీస్ కనిపిస్తుంది. సో చూడండి, 7 ఆఫ్ వాండ్స్ బ్లాక్ ఎనర్జీ కనిపిస్తుంది. నేను ఇందాక ఇక్కడ కూడా చెప్పాను కదా. సో రీడింగ్స్ అనేది, రీడింగ్లో నేను చెప్పే ఏ వర్డ్ అయినా సరే యూనివర్స్ నా ద్వారా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదంతే. బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు, మీ పార్ట్నర్ ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కానీ, బ్లాక్ సిచ్యువేషన్లో కానీ ఉన్నారు. ఆ పర్సన్ ఎందుకో తన ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇంత సఫర్ అవుతున్నా సరే తను చెప్పకూడదు అనుకుంటున్నారు. తన హార్ట్‌ని తను కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇంత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేటప్పుడు వచ్చి చెప్పొచ్చు కదండీ అని మీరు అడగొచ్చు. అంత బాధ ఉన్నప్పుడు మరి వచ్చి మాతో మాట్లాడొచ్చు కదా అని. కానీ వాళ్ళు ఎందుకో చెప్పకుండా చెప్పకూడదు అని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు మరి ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అదే కనిపిస్తుంది. కొంత టైం కావాలి మాకు అనే టైప్ ఇక్కడ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. అట్లా అని యాక్షన్ తీసుకునే మోడ్‌లో కూడా ఈ పర్సన్ లేదు. ఎందుకంటే వాళ్ళ కెరియర్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళ లైఫ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఈ పర్సన్ కాంటాక్ట్ చేయట్లేదు. అట్లా అని మీకు ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారని కానీ, అసలు మీరంటేనే ఈ పర్సన్‌కి ప్రేమ లేదని కానీ, వాంటెడ్‌లీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారని మాత్రం అనుకోకండి. సో వాళ్ళ సిచ్యువేషన్స్ వేరు, మీ సిచ్యువేషన్స్ వేరు. మీ మీ ఇద్దరు సెపరేషన్‌కి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ బౌండరీస్‌లో ఉంటున్నారు.
సో, కింగ్ ఆఫ్ కప్స్. చెప్పాను కదా! ఈ పర్సన్‌కి మీరంటే చాలా ట్రూ లవ్ ఉంది. చాలా ట్రూ ఫ్రెండ్‌షిప్ ఉంది. ఒకవేళ మీది ఫ్రెండ్‌షిప్ అయ్యుంటే గనక ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెన్యూన్‌గా ఉంటున్నారు. ట్రూ ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు కూడా మీరంటే పాజిటివిటీ ఈ పర్సన్‌కి ఉంది. స్టిల్ ఈ పర్సన్ మీ విషయంలో మీ ఈ పర్సన్‌కి మీరంటే ఇంకా లవ్ ఉందండి. ఈ పర్సన్‌కి ఇంకా మీరంటే ప్రేమ ఉంది. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. ఒకవేళ తన ప్రేమ ఇప్పుడు వచ్చి మీకు చెప్పినా కూడా మీరు నమ్మలేరు. నేను నమ్మించలేను అనే స్టేజ్‌లో ఈ పర్సన్ సైలెంట్ ఉన్నారు. చాలా లవ్ ఉంది. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. చాలా జెన్యూన్ లవ్ ఉంది ఇక్కడ ఈ పర్సన్‌కి మీరంటే. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో, ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. త్రూ ఆన్‌లైన్ కానీ, ఆఫ్‌లైన్ కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ కలెక్ట్ చేస్తున్నారు. మీరు పెట్టే స్టేటస్‌లు కానీ, మీరు పెట్టే ఫోటోస్ కానీ, మీరు పెట్టే డీపీస్ కానీ అన్నీ ఈ పర్సన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు గానీ ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఈ 2 కార్డ్స్ సేమ్ రిప్రజెంట్ చేస్తున్నాయండి. ఒక్కసారి ఒక రీడింగ్‌లో 2 కార్డ్స్, 2 ఎనర్జీస్ సేమ్ రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే అది డబుల్ కన్ఫర్మేషన్ అనుకోవాలి. ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏమీ చేయలేక, ఎలాంటి యాక్షన్ తీసుకోలేక, ఒకవేళ తను ఏమన్నా యాక్షన్ తీసుకుంటే మీ ఇద్దరి మధ్య ఇంకా గ్యాప్ పెరిగిపోతుందేమో, ఆ భయంతో ఈ పర్సన్ మౌనంగా ఉంటున్నారు. లేదా ఈ పర్సన్ మీ విషయంలో చాలా లైట్ యాక్షన్ తీసుకుంటున్నారు. డీప్‌గా ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా, బట్ ఏంటంటే ఈ పర్సన్ అది చూపించడానికి వచ్చేసరికి సమ్ సమ్ కేసెస్‌లో ఈ పర్సన్‌కి మీరంటే డీప్‌గా ఇష్టం ఉన్నా సరే, సమ్ కేసెస్‌లో ఎలా ఉందంటే డీప్ లవ్ ఉన్నా సరే మీ మీకొచ్చేసరికి ఈ పర్సన్ లైట్ యాక్షన్ తీసుకుంటున్నారు. సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. అది ప్రాబ్లమ్ ఈ రిలేషన్‌లో. హలో, హాయ్ చెప్పడము. సో, తన సైడ్ నుంచి యాక్షన్ స్ట్రాంగ్‌గా తీసుకోవట్లేదు. అది ప్రాబ్లమ్. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. సో, తనెక్కడో మరి ఫ్యామిలీ రీజన్స్ వల్లో లేకపోతే వేరే అదర్ పర్సన్స్ ఎవరైనా నెగెటివ్‌గా మీ మీద చెప్పడం వల్లో లేకపోతే మీకు మీరే ఈ పర్సన్‌కి నెగెటివ్‌గా కనిపించడం వల్లో సో, సంథింగ్ ఇక్కడేదో ఇష్యూ ఉంది. ఈ పర్సన్ ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. భయపడుతున్నారు. తను స్టెప్ ముందుకు వేస్తే ఎలా ఉంటుందో అనే టైప్‌లో. అంటే థాట్స్‌లోనే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. ఆలోచనలతోనే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. యాక్షన్ మోడ్‌లోకి ఇంకా ఈ పర్సన్ రాలేదు చూడండి. ఆలోచనలతోనే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. భయాలతోనే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏదేదో ఆలోచిస్తూ, ఏదేదో భయపడుతూ స్టెప్ ముందుకు వేయకుండా ఉంటే ఎలా తెలుస్తుంది? కళ్ళు తెరిచి అట్‌లీస్ట్ చూడాలి కదా! వీళ్ళ భయాలతోనే వీళ్ళు స్ట్రక్ అయిపోయారే తప్ప రియాలిటీలో వీళ్ళేం స్ట్రక్ అవ్వలేదు. వీళ్ళ థాట్స్ వల్లే, వీళ్ళ ఆలోచనలే వీళ్ళెందుకో నెగెటివ్‌గా ఆలోచించడం వల్లే అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, అలా అంటారేమో, ఇలా అంటారేమో, ఏమవుతుందో, ఏంటో, నేను వాళ్ళని ఫేస్ చేయగలనో లేదో,
వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేయగలనో లేదో, ఇట్లా వీళ్ళేంటంటే భయపడడం వల్ల ఫర్దర్‌గా ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారు. తర్వాత ఎవరికైనా ఆన్సర్ చేయాలి అంటే ఎలా ఆన్సర్ చేస్తాను? సో, ఇట్లా ఈ పర్సన్ స్ట్రక్ అవుతున్నారు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ పర్సన్‌కి మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది. రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని ఉంది. మీరు తనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనే ఫీలింగ్ ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ మళ్ళీ ఇంకొకసారి మీతో మాట్లాడాలి, ట్రై చేయాలి. మళ్ళీ మొదటి నుంచి మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. బికాజ్ వాళ్ళకి మీకు ఆ బాండింగ్ ఉంది. వదులుకోకూడదు, సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి అనే థాట్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ పర్సన్? స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తే బావుంటుందా? కాల్ చేస్తే బావుంటుందా? లేకపోతే డైరెక్ట్‌గా వచ్చి కలిస్తే బావుంటుందా? ఇట్లా చాలా రకాలైన థాట్స్ ఈ పర్సన్ మైండ్‌లో ఉన్నాయి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? ఏం చేస్తే తను మళ్ళీ నా మాట వింటారు? ఏం చేస్తే నేను తనని అప్రోచ్ అవుతాను? సో, ఇట్లా ఏదో కనిపిస్తుంది ఎనర్జీస్. సో, చూడండి 5 ఆఫ్ స్వర్డ్స్. చాలా ఓవర్ థింకింగ్, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా వర్క్ చేస్తున్నా కూడా, దాంట్లో కూడా ఈ పర్సన్ సరిగ్గా చేయలేకపోతున్నారు. అక్కడ కూడా మీ గురించే ఆలోచనలు, మీ గురించే థాట్స్ కంప్లీట్‌గా ఈ పర్సన్ హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు. మీరే గుర్తొస్తున్నారు ఈ పర్సన్‌కి. ఈ అమావాస్య ఎనర్జీస్‌లో కూడా మీ పర్సన్‌కి మీరే గుర్తొస్తున్నారు. మీ ఆలోచనలతో చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకు నేను మర్చిపోలేకపోతున్నాను? నేనే నా ఇగో వల్ల వాళ్ళని హర్ట్ చేశాను. వాళ్ళని బ్లాక్ చేశాను. వాళ్ళని బాధ పెట్టాను. స్టిల్ నేను హ్యాపీగా ఉండాలి కదా! నేనెందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను? అనవసరంగా నేను మిస్టేక్ చేశానా? వాళ్ళని దూరం పెట్టి, వాళ్ళతో మాట్లాడకుండా నేను మిస్టేక్ చేశానా? అని ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, చూడండి 8 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ స్వర్డ్స్. ఇన్ని రకాలైన ఆలోచనలు మీ పర్సన్‌కి మీ గురించి ఉంది. టోటల్లీ ఇక్కడ 13 వర్డ్స్ వచ్చింది. జస్టిస్. సో, తను చేస్తుంది కరెక్టా? కాదా? మీ విషయంలో. తను కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నారా? లేకపోతే రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారా? మీకు ఇలా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ పెట్టి కానీ, లేకపోతే మీతో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ కానీ, ఇక్కడ తను డిస్టర్బ్ అవుతున్నారు. మీకు వేసే పనిష్మెంట్ కన్నా తనకి తాను వేసుకునే పనిష్మెంటే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ తప్పకుండా మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌కి జస్టిస్ చెయ్యాలి. మళ్ళీ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. సో, చూడండి 7 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చూస్తున్నారు. ఇక్కడి దాకా నేను ఈ రిలేషన్‌షిప్ గ్రో చేశాను. ఇక్కడి దాకా ఈ రిలేషన్‌షిప్‌ని పెంచాను. సో, ఇకపై కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ రిలేషన్‌షిప్ గ్రో అవ్వాలి అంటే నేను ఎఫర్ట్స్ పెట్టాలి. నేనే యాక్షన్ తీసుకోవాలి. నేనే ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. సో, చూడండి మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ అయితే జరిగింది. ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. సో, టవర్ మూమెంట్ అంటే మేబీ బ్రేకప్ కావచ్చు, గ్యాప్ కావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, లేకపోతే సెపరేషన్ కావచ్చు.
సో, సమ్‌హౌ ఏదన్నా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ మీ ఇద్దరి మధ్య ఉండుండొచ్చు. లేకపోతే మీ పర్సన్ ఇంకెవరితో అయినా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఈగో ఇష్యూస్ ఒచ్చి, మీ ఇద్దరికి సెట్ అవ్వక మీ ఇద్దరే విడిపోయి ఉండొచ్చు మ్యూచువల్‌గా. టవర్ మూవ్‌మెంట్ కనిపిస్తుంది. చూడండి. ఎవరికి ఏ సిట్యుయేషన్ ఉందో అది చూసుకోండి. కానీ ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. మేబీ మీ పర్సన్ ఫైనాన్షియల్లీ కూడా ఏమైనా ప్రాబ్లమ్‌లో ఉండుండొచ్చు. ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. జాబ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇందాక ఆల్రెడీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో వచ్చింది కదా! ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరు తనకి కరెక్ట్ అనుకుంటున్నారు. సో, మీరు తనకి కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. సో, ఎట్లాగైనా సరే మళ్ళీ మీతో మాట్లాడాలి. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎంపరర్. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ విషయంలో స్ట్రాంగ్ అయ్యారండి. మేబీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఏదైనా మీ ఇద్దరి రిలేషన్‌కి యాంటీ అవ్వచ్చు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌కి కావచ్చు, లేకపోతే మ్యారేజ్‌కి కావచ్చు, వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ ఇంట్లో ఎవరో మేల్ పర్సన్ ఈ పర్సన్‌ని డామినేట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళ బ్రదర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు మేల్ పర్సన్ ఈ పర్సన్‌ని డామినేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఈగోని కూడా పక్కన పెట్టి మీతో సెకండ్ ఛాన్స్ కావాలి అనుకుంటున్నారు. ఎంపరర్. ఇగో ఉంది. ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్. బట్ మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది కాబట్టి ఈగోని కూడా పక్కన పెట్టి మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో, హై ప్రీస్టెస్. సో, చూడండి ఈ 2 కార్డ్స్ సైలెంట్ ట్రీట్మెంటే కనిపిస్తున్నాయి. ఇక్కడ మూన్ ఎనర్జీస్ కింద ఇది దాన్ని క్లారిఫై చేస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ ఇద్దరి మధ్య సెపరేషన్‌ని బ్రేక్ చేసి మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ కదా! ఈ పర్సన్ ఏంటంటే మీరు లేకుండా ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఏం చేయాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలో అది తెలియట్లేదు. ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ కొంతమందైతే మేబీ మీకోసం సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది ఏంటంటే మేబీ ఇది మీకు మీ పార్ట్నర్‌కి మధ్య సీక్రెట్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. పబ్లిక్‌గా మీ ఫ్యామిలీకి కానీ, వీళ్ళ ఫ్యామిలీకి కానీ తెలియకపోయి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ సైలెంట్‌గా అలాగే ఉంటున్నారు. ఎంత స్ట్రగుల్ అయినా సరే తీసుకోవడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. కొన్నిటిని ఈ పర్సన్ సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు. మీకోసం కొన్నిటిని సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు. తన ఇష్టాల్ని కానీ, తన ఆలోచనలు కానీ, తన హ్యాపీనెస్‌ని కానీ, తన మౌనాన్ని కానీ సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు.
సారీ. ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. చారియోట్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఏ పర్సన్ మీతో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. నాకు తెలిసి మీరు ఒకే దగ్గర జాబ్ చేస్తూ ఉండొచ్చు. సో, మేబీ ఏమన్నా మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ మీకు ఏదైనా ట్రావెలింగ్‌లో పరిచయం అయ్యుండొచ్చు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా లేకపోతే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మూమెంట్ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్‌షిప్‌ని ఈ పర్సన్ గ్రో చేయాలనుకుంటున్నారు. అట్ ప్రెజెంట్ మీరు చాలా గార్జియస్‌గా కనిపిస్తున్నారు మీ పార్ట్నర్‌కి. చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నారు. బ్యూటిఫుల్‌గా, సెల్ఫ్ లవ్‌లో ఉంటూ, మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ, మీ లైఫ్‌లో మీరు గ్రో అవుతూ కనిపిస్తున్నారు మీ పార్ట్నర్‌కి. అందుకే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. లేకపోతే క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌తో పాటు మిమ్మల్ని కూడా ఈ పర్సన్ కలుపుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ ఒకవేళ మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా కూడా థర్డ్ పార్టీతో పాటు మిమ్మల్ని కూడా ఈ పర్సన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో, 8 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీతో మాట్లాడాలని ఉంది. ఈ అమావాస్య ఎనర్జీలో మీ పర్సన్‌కి మీతో మాట్లాడాలని డెఫినెట్‌గా ఉంది. మీతో కమ్యూనికేట్ చేయాలి. మీతో మాట్లాడాలి. మీ వాయిస్ వినాలి. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి. మీతో టైమ్ స్పెండ్ చేయాలి రొమాంటిక్‌గా అనుంది. తన ఇష్టాన్ని మీకు చూపించాలి అనుంది. క్వీన్ ఆఫ్ కప్స్. సో, మేబీ మీరు సెల్ఫ్ లవ్‌లో ఉంటూ తనని అవాయిడ్ చేస్తున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య ఎనర్జీ వైస్ మేబీ మీది ఈ రిలేషన్‌షిప్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. ఎనర్జిటికల్లీ మీరిద్దరూ ఇంకా కలిసే ఉన్నారు. మేబీ ఫిజికల్‌గా మీ ఇద్దరు దూరంగా ఉండుండొచ్చు. లేకపోతే మాట్లాడుకోకపోయి ఉండొచ్చు. బట్ ఎనర్జిటికల్లీ మీ ఇద్దరు కలిసే ఉన్నారు. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. తను అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారో మీకిక్కడ ఆల్ ఆఫ్ సడన్ తెలిసిపోవడం కానీ, మీరిక్కడ ఎలా ఫీల్ అవుతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో అనేది తనకి ఆల్ ఆఫ్ సడన్ తెలిసిపోవడం కానీ, సో, ఇట్లా ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఇలాగే ఉంటాయి. సో, ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కమ్యూనికేట్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. సో, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ సారీ. సో, ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మీ విషయంలో. తను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు మీతో. తొందరపడి మిమ్మల్ని ఏమన్నా అనాల్సింది కాదు. ఎట్ ప్రెజెంట్ అది ఆలోచిస్తున్నారు. కోపంలో నేను ఎక్కువ మాట్లాడేశాను అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు.
సో పేజ్ ఆఫ్ కప్స్, మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఫ్రెష్ స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి, అది ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్. మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి, సో మళ్ళీ మీ మనసు గెలుచుకోవాలి, మళ్ళీ మీ ఇద్దరి మధ్య లవ్ ఫామ్ అవ్వాలి, అది ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మేజర్గా కనిపిస్తున్న రాశులు వచ్చేసి చెప్తాను చూడండి. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళైతే ఈ రీడింగ్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళందరికీ కూడా రెసొనేట్ అవుతుంది. మేజర్గా ఈ రాశుల వాళ్ళు ఈరోజు ఈ రీడింగ్లో కనిపించారు. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.